చాకలైలమ్మ కాదు, అసలు ఆమె కమ్యూనిస్ట్ ఐలమ్మ. మనం ఏంటంటే ఇలా కులాలు ఓన్గా చేసుకుంటారు, ఏ కులపాలు ఆ కులపాలు బెట్టుకొమరైన ఇలా కురుమోళ్ళు గొల్లోళ్ళు కాదు. ఆమె కమ్యూనిస్ట్ ఐలమ్మ. కమ్యూనిస్ట్ ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల కార్యదర్శి అర్షిక్ నాయక్, ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు, భూ పోరాట కమిటీ అధ్యక్షులు కామ్రేడ్ రవీంద్రచారన్న, అదేవిధంగా సహాయ కార్యదర్శి కేదారాజ్ నరసింహ, మండల కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, మండల కౌన్సిల్ సభ్యులు, భూ పోరాట కమిటీ సభ్యులు, ఈ సెక్షన్ లీడర్లు అందరికీ కూడా పేరు పేరున ఈ వర్ధంతి సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా మన ముందున్నటువంటి విధంగా కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఇలా ఆఖరికి కమ్యూనిస్ట్ ఐలమ్మని కూడా ఇలా శాఖల ఐలమ్మగా పిలువబడుతుందంటే చరిత్ర ఎంత వక్రీకరిస్తారో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా చారణ అన్నట్టుగా కులాలు మతాలే ఇలా మరోసారి తెర మీదకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మన కమ్యూనిస్ట్ పార్టీలో చెప్తా ఉంటాం, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ సమానమని. సమానత్వంలో ఆమె నిజంగా కూడా ఇస్నూరు రామచంద్రారెడ్డి దొరకు వ్యతిరేకంగా అక్కడ సాగిస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసి అక్కడ నిలబడ్డటువంటి హీరోవనిత కమ్యూనిస్ట్ ఐలమ్మ. ఆమె కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసింది. ఆమె సాధారణ కార్యకర్త కమ్యూనిస్ట్ పార్టీలో. ఆ ఇస్నూరు రామచంద్రారెడ్డికి ఎదురు తిరగడంతో ఒక ఈరనారిగా పేరొందింది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మనం చెప్పుకుంటా ఉంటాం, రేపటి నుంచి రేపు 11వ తారీఖు నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చే రోజు రేపు 11వ తారీఖు. రేపు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు నాడు తెలంగాణ విముక్తి అయిన రోజు. విముక్తి ఏదైనా అనుకోసారి విలీనం, ఈ భారతదేశంలో విలీనమైన రోజు. ఆ రోజు నిజంగా కూడా ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఈ ఎర్ర జెండా, ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే తప్ప వేరే వాళ్ళకి లేదు. ఇలా ఆ పోరాటంలో పేజీలో పేరు లేని వాళ్ళంతా కూడా ఆ పేజీలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు వ్యక్తులంతా కూడా ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పక్కదారి పట్టించే ఆలోచనలు ఉన్నారు. ఇవాళ చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో. నిజంగా మతోన్మాద బీజేపీ వాళ్ళకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ ఐలమ్మకు బీజేపీలకు ఏమైనా సంబంధం ఉందా? ఐలమ్మ చనిపోయినాడు బీజేపీ ఎవరైనా అటెండ్ అయ్యిందా? ఏది లేదు. ఏ సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇవాళంతా కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఇలా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఈ పోరాటం చేసి ఆ పోరాటాల్లో నిజంగా 4500 మంది అమరులైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ బిడ్డలు, మన తండ్రులు ఎవరైనా అనుకోండి, వారసత్వంలో వచ్చిన మనం ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని మనం ఓన్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఇది మన వాళ్ళకి చెప్పలేకపోతా ఉన్నాం, రానున్న తరానికి ఇది చెప్పలేకపోతా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులంతా కూడా కమ్యూనిస్ట్ ఐలమ్మతో సహా వీళ్ళంతా కూడా మనం కమ్యూనిస్ట్ పార్టీ వారసులు. వాళ్ళ వారసులు మనం అవి చేయాలన్నా, అలా వర్ధంతులు చేయాలన్నా, జయంతులు చేయాలన్నా, మనం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేరు చెప్పుకోవాలన్నా అది కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం లేదే పద్ధతిలో మనం హెచ్చరిక చేయాల్సిన అవసరం. నిజంగా కూడా ఎవరైనా బీజేపీకి సంబంధించిన ఎవరైనా అనుకోండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అలాగేనండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బంధువుకు పట్టుకున్నారా? ఏది లేని వాళ్ళంతా కూడా ఇలా ఏం చెప్తారు, హిందూ ముస్లింలకు కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పక్కదారి పట్టిస్తావు. అప్పుడు జరిగినటువంటి పోరాటం, రాజుకు ప్రజలకు జరిగిన పోరాటాన్ని ఇలా కులాలకు మతానికి రాజు ముస్లిం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులు కాబట్టి పోరాటం చేసిరని చెప్పి ఇలా చరిత్రను వక్రీకరించి చరిత్ర తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మతోన్మాదులారా ఖబర్దారైన పద్ధతిలో మనం కమ్యూనిస్టులుగా హెచ్చరిక చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఏదేమైనా కమ్యూనిస్ట్ ఐలమ్మ లాంటి ఈరన్నారు వెళ్ళాక మహిళలు ఆమంతా త్యాగం చేయకపోయినా నాకు ఇప్పుడు అనిపిస్తా ఉంది, మనం చేస్తున్నటువంటి భూ పోరాటంలో కొంతమంది మహిళలు నిజంగా కూడా చాకల ఐలమ్మ లాంటి వాళ్ళ వారసులుగా పనిచేస్తారు, కొన్ని త్యాగాలు చేస్తారు. ఇంకా సరిపోవు, చేయాలి మన కమ్యూనిస్టుగా. చారాయన చెప్పినట్టుగా ఈ ఎర్ర జెండా ఎక్కడ పేదవానికి అన్యాయం జరిగితే, ఎక్కడ దోపిడీ జరిగితే ఆ దోపిడీకి అన్యాయానికి వ్యతిరేకంగా ఈ ఎర్ర జెండా ఉంటుంది. 100 ఏళ్ళు మన చరిత్ర భారతదేశంలో ఒకటి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇంకా 200 ఏళ్ళైనా ఉంటుంది. కొన్ని పార్టీలు చూస్తూ ఉన్నాం మనం, ఎప్పుడు పుడతాయో ఎప్పుడు పోతాయో తెలియదు, కన్మార్గైతే తెలియదు. నిజంగా 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, నిజంగా ఈరోజు ఆ పార్టీ పరిస్థితి ఏంది? కానీ మనకు అధికారం ఉన్నా లేకున్నా కమ్యూనిస్టులుగా 100 ఏళ్ళు ఈ దేశంలో పేద ప్రజల పక్షాన పోరాటం చేసినామంటే వాళ్ళు చేసిన త్యాగాలను పుణ్యపుచ్చుకొని వాళ్ళ వారసులుగా మనం పనిచేస్తూ ఉన్నాం. ఏదైనా చాకల ఐలమ్మే కాదు, వీళ్ళు ఏమంటున్నారు, చాకల ఐలమ్మ నిజంగా కులాలు ఇవాళ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్లు ఉన్నవాళ్ళు, కాంగ్రెస్లు ఉన్నవాళ్ళు, లేకపోతే బీజేపీలు ఉన్నవాళ్ళు అంతా కూడా ఇవాళ చాకల ఐలమ్మ అని చెప్పేసి కన్నీరు కాస్తారు, ముసలి కన్నీరు, దొంగ కన్నీరు. మనం చెప్తా ఉన్నాం కమ్యూనిస్ట్ ఐలమ్మ చరిత్రను పెట్టమంటా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చేసిన అందరి వీరులు ఎవరైతే పోరాట యోధులు వాళ్ళందరి చరిత్ర కూడా పాఠ్యాంశ పుస్తకాలలో పెట్టాలి.
ట్యాంక్ బండ మీద విగ్రహాలు పెట్టాలి, వాళ్ళకి సముచితమైన గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మన పాలన చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఏదేమైనా మనం ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ రోజు చేయకనే పోతే ఇవాళ తెలంగాణ అనేది కూడా ఉండపోయేది. ఆ రోజు నిజంగా కూడా నిజాం ఇది పాకిస్తాన్లో కలుపుతా, హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతా అని చెప్పేసి ఆ రోజు ఇంగ్లీష్ వాడు పోతా నీ రాష్ట్రాన్ని ఎక్కడైనా కలుపుకోవచ్చు అనే ఒక డిక్లరేషన్ ఇచ్చిపోతే